హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చనిపోవాలి అని చూసిన రాజేశ్వరికి భరతే నీ కన్న కొడుకు అనే గుండె పగిలే నిజాన్ని చెప్పిన అవని షాక్లో. రాజేశ్వరి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే రాజేశ్వరి పల్లవి ఇద్దరూ కూడా అవనిని నిలదీయడం కోసం ఇంటికి వచ్చి చాలా పెద్ద గొడవ చేస్తారు. రాజేశ్వరి అవనిని నానా మాటలు అంటూ ఉంటే అక్షయ్, పార్వతి, కమల్ మాత్రం రాజేశ్వరికి ధీటుగా ఎదురు తిరుగుతారు. కమల్, అక్షయ్, పార్వతి నోటికొచ్చినట్లు రాజేశ్వరిదే తప్పు అని తిడుతూ ఉంటారు. అది చూసి పల్లవి, రాజేశ్వరి కోపంతో రగిలిపోతారు. ఇక కమల్ కూడా, అత్తయ్య తప్పంతా నువ్వే చేశావు, నువ్వే కానీ మామయ్యని క్షమించి ఉంటే ఈరోజు మామయ్య మీనాక్షి అత్తయ్య దగ్గరికి వెళ్ళేవాడే కాదు, నువ్వు ఇలా బాధపడుతూ ఉండేదానివే కాదు, ముమ్మాటికి నువ్వే తప్పు చేసావత్తయ్య, నువ్వు తప్పు చేసి ఇప్పుడు అవని వదిలినంటావేంటి అని కమల్ అనేసరికే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పార్వతి కూడా, అవును రాజేశ్వరి, కమల్ చెప్పిన దాంట్లో తప్పేముంది, నువ్వే కానీ సరిగ్గా ఉంటే అన్నయ్య మీనాక్షి వదిన దగ్గరికి ఎందుకు వెళ్ళేవాడు, ముమ్మాటికి నువ్వే తప్పు చేశావు, నీ భర్తని నువ్వే దూరం చేసుకొని ఇప్పుడు మా ఇంటికి వచ్చి బాధపడితే ఏం లాభం అని పార్వతి కూడా రాజేశ్వరితో చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది. అందరూ అలా మాట్లాడేసరికి రాజేశ్వరి తట్టుకోలేకపోతుంది. ఇక పట్టరాని ఆవేశంతో అంతా అర్థమైంది, ఎవని మిమ్మల్ని అందరినీ మార్చేసింది, తను ఏం చెప్పినా వినేలాగా మిమ్మల్ని తయారు చేసింది, వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి రాజేశ్వరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవని మామ్ అని ఎంత ఆపినా కూడా రాజేశ్వరి చాలా ఆవేశంగా వెళ్ళిపోతుంది. రాజేశ్వరి వెళ్ళిపోయిన తర్వాత అవని ఇంట్లోకి వచ్చి పల్లవి ఇంట్లోకి వచ్చి కోపంగా అవనిని చూస్తూ ఉంటుంది. ఈరోజు మా మామ్ ఇంతలా బాధపడ్డానికి, మా డాడ్ మా మామ్ విడిపోవడానికి, మా కుటుంబం అంత నరకయాతన అనుభవించడానికి కారణం నువ్వే, నిన్ను వదిలిపెట్టను, ఇంతకింత అనుభవించేలా చేస్తాను అని పల్లవి కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అవని రాజేశ్వరి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పిన్ని అంత కోపంగా ఆవేశంగా వెళ్ళింది, ఏం చేస్తుందో ఏంటో అని అవని అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. అలా ఆఫ్టర్నూన్ కాగానే ఇక అవని పార్వతి దగ్గరికి వచ్చి, అత్తయ్య టైం అవుతుంది కదా, ఈరోజు నుండి హాఫ్ డే స్కూల్స్ అని చెప్పారు, ఆరాధ్యని వెళ్ళి తీసుకొస్తాను అని అనగానే అలాగే అవని అని పార్వతి అంటుంది. ఇక అవని అయితే ఆరాధ్యని తీసుకురావడం కోసం స్కూల్కి వెళ్తూ ఉంటుంది. మరోపక్క రాజేశ్వరి ఇంటికి వెళ్లకుండా ఒక చెట్టు కింద కార్ని స్టాప్ చేసి బాధపడుతూ ఉంటుంది. తన పుట్టింటి వాళ్ళు తను ఎన్ని మాటలు అన్నారో అవన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. పార్వతి, అక్షయ్, శ్రీకర్, కమల్ తనని నోటికొచ్చిన మాటలన్నీ అనడంతో రాజేశ్వరి తట్టుకోలేకపోతుంది. ఏం చేయాలి, నేనింకా ఎందుకు బతకాలి, కట్టుకున్నవాడు నన్ను కాదని వెళ్ళిపోయాడు, పుట్టింటి వాళ్ళైనా నా బాధని అర్థం చేసుకొని అండగా ఉంటారు అనుకున్నాను, కానీ పుట్టింటి వాళ్ళు కూడా నేనే తప్పు చేశానని నన్ను చులకనగా చూస్తున్నారు, నా భర్త చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాల్సి వస్తుంది, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడనే కదా వీళ్ళ దృష్టిలో నేను ఇంత లోకువైపోయాను, లేదు నేను బ్రతకూడదు, అటు భర్తకి దగ్గరవ్వలేక ఇటు పుట్టింటి వాళ్ళ తోడు లేక నేనెందుకు బ్రతికుండాలి, చచ్చిపోవాలి అని రాజేశ్వరి నిర్ణయించుకుంటుంది. ఇక వెంటనే తన కార్లో ఉన్న స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకొని అదే చెట్టు కింద కూర్చొని ఆ ట్యాబ్లెట్స్ చాలా వరకు ఓపెన్ చేసి ఒకేసారి నోట్లో వేసుకొని నీళ్లు తాగుతుంది. కాసేపటి తర్వాత మత్తు రావడంతో అదే చెట్టు కింద స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటుంది. రాజేశ్వరి అలా చెట్టు కింద పడిపోతూ ఉంటుంది. ఇంతలోనే అవని ఆరాధ్యని తీసుకురావడం కోసం స్కూల్కి వెళ్తూ ఉంటుంది.
అలా వెళ్తూ ఉంటే ఇంతలోనే అక్కడే చెట్టు కింద రాజేశ్వరి కార్ ఉండడం చూసి అవని ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, ఇది రాజేశ్వరి పిన్ని కార్లా ఉంది, పిన్ని ఇంటికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు అని అవని అయితే పక్కనే స్కూటీని స్టాప్ చేసి ఆ కార్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది. కార్లో ఎవరూ కనిపించరు. ఇదేంటి, కార్ ఇక్కడే ఉంది, మరి పిన్ని ఎక్కడికి వెళ్ళింది? చుట్టుపక్కల ఎలాంటి షాప్స్ కానీ ఇల్లు కానీ లేవు. ఇలాంటి ప్లేస్లో పిన్ని ఏం చేస్తున్నారు అని అక్కడ అటు ఇటు చూస్తూ ఉంటే కాస్త దూరంలో చెట్టు కింద రాజేశ్వరి పడిపోయి ఉంటుంది. అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, పిన్నిలా ఉంది, అక్కడ పడిపోయిందేంటి అని చాలా కంగారుగా రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ రాజేశ్వరి స్పృహ లేకుండా పడిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చాలా కంగారుగా పిన్ని పిన్ని అని రాజేశ్వరిని లేపుతూ ఉంటే రాజేశ్వరికి మాత్రం స్పృహ రాదు. ఇంతలోనే అవనికి అనుమానం వస్తుంది. రాజేశ్వరి చేతిలో ఉన్న స్లీపింగ్ పిల్స్ ఆ షీట్ అయితే కనిపిస్తుంది. అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇవి స్లీపింగ్ పిల్స్ అంటే పిన్ని స్లీపింగ్ పిల్స్ తీసుకుందా అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుంది. పిన్నిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అటు ఇటు చూస్తూ ఉంటే ఇంతలోనే అటుగా ఒక ఆటో వస్తుంది. ఇక ఆటో డ్రైవర్ సహాయంతో అవని రాజేశ్వరిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తుంది. డాక్టర్లు రాజేశ్వరికి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అవని అయితే బయట చాలా కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. పిన్ని పిన్ని ఎంత పని చేసింది, పిన్ని ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని ఈ అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని ఈ అవని అయితే కమల్కి కాల్ చేస్తూ ఉంటుంది. అవని నుండి ఫోన్ రాగానే కమల్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పొదినా అని అనగానే కన్నయ్య నువ్వు వెంటనే పల్లవిని తీసుకొని హాస్పిటల్కి రావాలి అని అనగానే కమల్ షాక్ అయిపోతాడు. ఏంటొదినా, ఏం జరిగింది అని అనగానే అవంతా తర్వాత చెప్తాను కన్నయ్య, నువ్వు ముందు పల్లవిని తీసుకొని హాస్పిటల్కి రా. అంతేకాదు కన్నయ్య, ఆరాధ్యని నేను స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్ళాను, అనుకోకుండా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. మీ అన్నయ్యని కాస్త ఆరాధ్యని తీసుకురమ్మని చెప్పవా అని అనగానే అలాగే వదినా, నేను చెప్తాను అని కమల్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక వెంటనే పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి పల్లవి అని పిలుస్తూ ఉంటాడు. ఇక పల్లవి ఏంటి అని కోపంగా అరిచేసరికే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి పద అని అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హాస్పిటల్గా? అదేంటి ఇంత సడన్గా హాస్పిటల్కి, ఎవరికేం జరిగింది అని అనగానే అదంతా నాకు తెలీదు పల్లవి, వదిన ఫోన్ చేసి అర్జెంటుగా నిన్ను తీసుకొని హాస్పిటల్కి రమ్మని చెప్పింది, పద వెళ్దాం అని అనగానే పల్లవి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, ఈ అవని ఇంత సడన్గా ఫోన్ చేసి కారణం చెప్పకుండా హాస్పిటల్కి రమ్మని చెప్పడం ఏంటి, ఎవరికేమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కమల్ ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు, వదిన అంత అర్జెంటుగా రమ్మని చెప్పింది అంటే ఏదో సీరియస్ మ్యాటరే అయ్యి ఉంటుంది, వెళ్ళి రెడీ అయ్యిరా వెళ్దాం అని అనగానే ఇక అవని సరే అని చెప్పి రెడీ అయ్యి వస్తూ ఉంటుంది. ఇక కమల్ పల్లవి ఇద్దరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. మరోపక్క రాజేశ్వరికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ రాజేశ్వరికి ఏ ప్రమాదం లేదని చెప్తాడు. దాంతో అవని అయితే చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పగానే ఇక ఆ డాక్టర్ ఓకేనమ్మా, ఇంకా సేపట్లో ఆవిడ స్పృహలోకి వస్తుంది, జాగ్రత్త, సాయంత్రానికల్లా డిశ్చార్జ్ చేస్తాం అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక స్పృహలో లేని రాజేశ్వరి బెడ్ పక్కనే కూర్చొని అవని అయితే రాజేశ్వరిని చూసి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని, ఏంటి నువ్వు ఇలా చేశావు, నేను నీ కన్న కొడుకుని దగ్గర చేయాలి అని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, అలాంటిది నువ్వు నిజం తెలుసుకోకుండా ఇలా మధ్యలోనే వెళ్ళిపోతే ఎలా పిన్ని, రేపు నిజం తెలిసాక భరత్
తన కన్న తల్లి గురించి అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అని అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే రాజేశ్వరికి మెల్లమెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది. రాజేశ్వరికి స్పృహ వచ్చి అటు ఇటు కదులుతూ ఉంటే అది చూసి అవని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాజేశ్వరి మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడే అవని కనిపిస్తుంది. అవనిని చూసి రాజేశ్వరి మళ్ళీ కోపంతో రగిలిపోతుంది. తన మూతికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ని, చేతికి ఉన్న నెడిల్ని పీకేసుకుంటూ నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అనగానే పిన్ని అని అంటూ ఉంటుంది. చేసిందంతా చేసి నా చావు కూడా నన్ను ప్రశాంతంగా చావనివ్వరా అని అంటూ ఉంటే పిన్ని ఏంటి పిన్ని ఆ పిచ్చి మాటలు అని అంటూ ఉంటే లేకపోతే ఏంటి, ఇంకా నేనెవరి కోసం బ్రతకాలి? నా భర్త నన్ను కాదని వెళ్ళిపోయారు. నా పుట్టింటి వాళ్ళు నా కష్టాన్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడారు. అటు భర్త సపోర్ట్, ఇటు పుట్టింటి వాళ్ళ సపోర్ట్ లేనప్పుడు నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? చచ్చిపోతాను. నన్ను ఎన్నిసార్లని ఇలా ఆపగలుగుతావు? ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే చచ్చిపోతాను అని రాజేశ్వరి పక్కనే ఉన్న పెద్ద కత్తెర తీసుకొని తను ఆత్మహత్య చేసుకోవాలని కడుపులో పొడుచుకోబోతూ ఉంటుంది. అవని ఆపుతూ ఉన్నా కూడా నన్ను ఆపకు అవని, నన్ను చావనివ్వు అని అంటూ ఉంటుంది. పిన్ని వద్దు పిన్ని అని అంటూ ఉంటే ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. పిన్ని మీరు ఎవరి కోసం బ్రతకకపోయినా మీ కన్న కొడుకు కోసమైనా బ్రతకాలి అని అనగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నా కన్న కొడుకేంటి? నాకున్నది కూతురు, అది సంతోషంగానే ఉంటుంది. నేను చనిపోవాలి అని అంటూ ఉంటే లేదు పిన్ని, మీకు కొడుకున్నాడు. మీ రక్తం పంచుకొని మీ పేగు తెంచుకొని పుట్టిన మీ కన్న కొడుకున్నాడు పిన్ని. ఆ కొడుకు కోసమైనా మీరు బ్రతకాలి అని అంటూ ఉంటే చూడు, ఇప్పుడు నా మనసు మార్చాలని నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను ఇవన్నీ నమ్మను. నాకు కొడుకు అనేవాడే లేడు, కూతురు ఒక్కతే ఉంది. నన్ను చావనివ్వు అని రాజేశ్వరి అంటూ ఉంటే అవని అయ్యో పిన్ని మీకు కొడుకున్నాడు పిన్ని, వాడి పేరు భరత్ అని అనగానే రాజేశ్వరి ఒక్కసారిగా ఆగిపోతూ ఉంటుంది. ఇక వెంటనే షాక్ అయిపోయి చూస్తూ ఏంటి ఏమన్నావు? భరత్ నా కొడుకా అని అంటూ ఉంటే అవును పిన్ని, భరత్ నీ కడుపున పుట్టిన కొడుకు, నీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు పిన్ని, ఇది నిజం అని అనగానే రాజేశ్వరి కోపంగా చూస్తూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? భరత్ నా కొడుకేంటి? భరత్ ఆ మీనాక్షి కొడుకు కదా అని అనగానే అయ్యో లేదు పిన్ని, భరత్ నీ కొడుకే. అసలు ఏం జరిగిందంటే అని ఈ కావని అయితే ఆ రోజు చక్రధర్ భరత్ పల్లవిలని మార్చిన విషయం గురించి మొత్తం కూడా రాజేశ్వరితో చెప్తూ ఉంటుంది. అది విని రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు చెప్పేది అని అనగానే అవును పిన్ని, ఆ రోజు అమ్మ నువ్వు ఒకేసారి ఒకే హాస్పిటల్లో డెలివరీ జరిగింది. అమ్మకి ఆరోగ్యంగా పల్లవి పుట్టింది, నీకు అనారోగ్యంతో భరత్ పుట్టాడు. డాక్టర్లు భరత్ బ్రతకడని 100% చనిపోతాడని చెప్పడంతో ఆ నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, నీ కడుపులో బిడ్డ చనిపోయడం తెలిస్తే నువ్వు భరించలేవని నాన్న నీ సంతోషం గురించి ఆలోచించి అమ్మకు పుట్టిన పల్లవిని తీసుకొచ్చి నీకు దగ్గర చేశాడు. భరత్ చనిపోతాడని తెలిసినా కూడా అమ్మ బాధపడినా పర్వాలేదు అని భరత్ని అమ్మకి దగ్గర చేశాడు. కానీ ఆ దేవుడి దయ వల్ల భరత్ బ్రతికాడు పిన్ని, ఇది నిజం అని అనగానే ఇక రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లేదు నేను నమ్మను, ఇదంతా కట్టు కదా. పల్లవి నా ప్రాణం, తనే నా కన్న కూతురు అని అనగానే లేదు పిన్ని, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. పల్లవి మా అమ్మ కూతురు, భరత్ నీ కొడుకు అని అనగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇంకా నమ్మకపోతే నేను ప్రాణంగా చూసుకునే నా భర్త, నా ఒక్కగానొక్క కూతురు ఆరాధ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను పిన్ని, భరత్ నీ కొడుకే. నువ్వు వాడి కోసమైనా బ్రతకాలి. ఎన్ని రోజులు నీ కన్న తల్లి ప్రేమని పల్లవికి పంచావు, నీ కొడుక్కి కూడా నీ ప్రేమ దక్కాలి
పిన్ని అని అంటూ ఉంటే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ అవని, నువ్వు చెప్తుంది నిజమా అని అంటూ ఉంటే, అవునమ్మా, నాన్నకి నీ మీద ప్రేమ లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజానికి నాన్న మనసులో గుండెల నిండా నీ మీదే భార్యగా ప్రేమ ఉంది పిన్ని. లేకపోతే అమ్మ బాధపడినా పర్వాలేదు అని నీ గురించి ఆలోచించి పల్లవిని నీకు దగ్గర చేశారు. అంత సాహసం ఎవరైనా చేస్తారో చెప్పు అని అనగానే రాజేశ్వరి అయితే కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి, కమల్ చాలా కంగారుగా హాస్పిటల్కి వస్తారు. ఇక హాస్పిటల్కి రాగానే ఐసీయూలోకి చూసేసరికే అవని, రాజేశ్వరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజేశ్వరికి ఆక్సిజన్ మాస్క్, చేతికి నీడలు ఉండడంతో పల్లవి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ ఐసీయూలోకి వచ్చి, మామ్ ఏంటి మామ్, నీకేమైంది? ఆ మూతికి ఆక్సిజన్ మాస్క్ ఏంటి? ఈ నీడిల్స్ ఏంటి? ఏమైంది మామ్ అని పల్లవి చాలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటే ఇక రాజేశ్వరి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఏంటి మామ్, ఏం జరిగిందంటే ఏం మాట్లాడవేంటి అని అనగానే ఈ కావని, పిన్ని సూసైడ్ చేసుకోవాలని స్లీపింగ్ పిల్స్ తీసుకుంది పల్లవి అని చెప్పగానే పల్లవి, కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, ఏంటి మామ్, నిజమా? చనిపోవాలనుకున్నావా? ఏంటి మామ్, డాడ్ నిన్ను మోసం చేస్తే నువ్వు నాకు అన్యాయం చేయాలనుకున్నావా? నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నావా మామ్ అని ఇక పల్లవి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కమల్ కూడా, ఏంటత్తయ్య, సమస్యలకి భయపడి ఇలా ప్రాణాలు తీసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి, లేదు మామ్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని అనగానే ఇక రాజేశ్వరి పల్లవి వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏంటి మామ్, అలా చేస్తున్నావేంటి అని అనగానే, ఏం లేదమ్మా, ఏదో ఆ బాధలో అలా చేశాను, ఇంకెప్పుడు ఇలా చేయను అని అనగానే, మామ్, నువ్వు లేకుండా నేను ఉండలేను అని పల్లవి రాజేశ్వరిని హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటే అది చూసి అవని, రాజేశ్వరి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రాజేశ్వరి, అమ్మ పల్లవి, నువ్వు కడుపులో పుట్టకపోయినా నేను కన్న కూతుర్లా ప్రాణంగా పెంచుకున్నాను. ఇప్పుడు నువ్వు నా కూతురువి కాదని తెలిస్తే నీ మీద ప్రేమ చావదమ్మా అని రాజేశ్వరి పల్లవిని హత్తుకుంటూ ఉంటుంది. ఇక అవని కూడా, పిన్నికి నిజం తెలిసినా కూడా పల్లవి మీద ప్రేమ ఏమాత్రం కూడా తగ్గదు. కానీ పల్లవికి రాజేశ్వరి తన కన్న తల్లి కాదని తెలిస్తే, మా అమ్మే తన కన్న తల్లి అని తెలిస్తే పల్లవి తట్టుకోగలదా అని అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది. సాయంత్రం కాగానే సిస్టర్ వచ్చి మీరిక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే ఇక అవని, పల్లవి సరే అని చెప్తారు. ఇక పల్లవి, సరే పదమా, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అని అనగానే ఇక రాజేశ్వరి, వద్దమ్మా, అవని నేను కలిసి మన ఇంటికి వెళ్తాం అని చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి మామ్, అవని నిన్నింటికి తీసుకెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటే, తప్పే ఉంది పల్లవి, ఇప్పుడు అవని కానీ నన్ను సమయానికి హాస్పిటల్కి తీసుకురాకపోయి ఉంటే చచ్చిపోయేదాన్ని కదా. అంత చేసిన అవని నన్ను ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేయలేదా? నువ్వు కమల్ వచ్చారు కదా, మీరిద్దరూ వెళ్ళండి అని అనగానే ఇక పల్లవికి అవనిపై కోపం వస్తూ ఉంటుంది. ఇదేంటి మామ్ ఇలా మారిపోయింది? అవని మీద ఎంతో కోపంగా ఉండే మామ్ ఇప్పుడు అవనితో కలిసి ఇంటికి వెళ్తానంటుంది ఏంటి అని పల్లవి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. సరే మామ్, జాగ్రత్త అని పల్లవి, కమల్ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ అవని, పద పిన్ని, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి నేను వెళ్తాను అని రాజేశ్వరి, అవని ఇద్దరూ కూడా రాజేశ్వరి కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే రాజేశ్వరి భరత్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. భరత్ని ఈరోజు తను ఎన్ని మాటలు అన్నదో, ఎంతలా అవమానించిందో అవన్నీ గుర్తు చేసుకొని రాజేశ్వరి అయితే కుమిలిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన అవని, పిన్ని బాధపడకండి,
త్వరలోనే అన్ని సమస్యలు సమసిపోయేలా చేసి భరత్ని మీకు ఖచ్చితంగా దగ్గర చేస్తాను అని అంటూ ఉంటే అవని ఈరోజు భరత్ని నేను ఎంతగానో బాధ పెట్టాను. వాణ్ణి ఎన్నో మాటలు అన్నాను. నోటికొచ్చినట్టు మాట్లాడి వాడిని మనసు విరిగేలా బాధ పెట్టాను అని అంటూ ఉంటే అవని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. పిన్ని, త్వరలోనే భరత్ కూడా అర్థం చేసుకుంటాడు అని అనగానే, లేదవని, ఒక్కసారి నా కొడుకుని చూడాలి, దయచేసి మీ ఇంటికి పోనివ్వు అని అనగానే, ఇక అవని, పిన్ని అది అని అనగానే, ప్లీజ్ అవని, నేను అక్కడ ఏమీ ఈ నిజాలు చెప్పను, కానీ కళ్ళారా ఒక్కసారి నా కొడుకుని చూసుకోవాలి అవని అని అనగానే, ఇక అవని కూడా సరే పిన్ని అని కార్ని స్టాప్ చేసి మీనాక్షి ఇంటికే తీసుకెళ్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి అవని ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉంటారు. గుమ్మంలోకి అడుగు పెట్టగానే అక్కడే చక్రధర్, మీనాక్షి ఉంటారు. పక్కనే భరత్ కూడా ఉంటాడు. రాజేశ్వరి అవని ఇంట్లోకి రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజేశ్వరి మాత్రం అక్కడే ఉన్న తన కన్న కొడుకు భరత్ని అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.